పాత్ర ఏదైనా, సినిమా ఎలాంటిదైనా బ్రహ్మానందం గారు సినిమాలో ఉన్నారు అంటే ఆ సినిమాకి ఉండే క్రేజే వేరు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన ఆ అరగంట సేపు అయినా మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతాము. తెలుగు వారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే పేరు మన బ్రహ్మానందం గారిది. ఒక వ్యక్తిని చూడగానే మనస్ఫూర్తిగా నవ్వుతున్నావు అంటే అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని బ్రహ్మానందం గారు చెప్పారు. 1 కాదు 2 కాదు ఏకదాటిగా 1000 సినిమాల కంటే ఎక్కువ నటించినా కూడా అనువంత కూడా గర్వం లేకుండా ఆయన మాట్లాడే పద్ధతి మొదటి సినిమా అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక డైమండ్ లాగా ఉండిపోయారు మన బ్రహ్మానందం గారు. నిజానికి బ్రహ్మానందం గారు అనడం కంటే గురూజీ అంటేనే చాలా మందికి నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్న పేజెస్ అండ్ మెయిన్లీ మీమ్స్ పేజెస్ అన్నింటికి మన బ్రహ్మానందం గారే కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ఈయనని ద మీమ్ గాడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వీడియోలో బ్రహ్మానందం గారు ఆయన ఫ్యామిలీ గురించి, ఎడ్యుకేషన్ అండ్ జాబ్, సినిమాలోకి ఎలా వచ్చారు, సినిమాలో ఉన్నప్పుడు ఏం చేశారు, మధ్యలో ఆయనకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటి, ఆయన సాధించిన రికార్డ్స్ ఏంటి, యాక్టింగ్ మాత్రమే కాక ఆయనకి ఇంకా ఏమేం టాలెంట్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ అంతేకాకుండా నాకు అండ్ మా టీమ్ కి ఇది ఒక మోటివేషన్ లాగా యూజ్ అవుతుంది. లైక్ చేశారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్ట్. బ్రహ్మానందం గారు 1956 ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని చాగంటివారిపాలెం అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి నాగలింగాచారి గారు, తల్లి లక్ష్మీ నరసింహ గారు. వీరిది పెద్ద కుటుంబం. 8 మంది పిల్లల్లో ఒకరైన బ్రహ్మానందం చిన్నప్పటి నుంచే నవ్వులు పంచడంలో, చిన్న చిన్న మిమిక్రీ కాంపిటీషన్లలో పాల్గొనడంలో ఆసక్తిని చూపేవారు. కుటుంబం ఫైనాన్షియల్లీ కాస్త సాదాసీదాగా ఉన్న కళా ప్రతిభ మాత్రం ఆయనలో చిన్నప్పటి నుంచే ఉండేది. చదువుల్లో కూడా ఆయన చాలా శ్రద్ధగా ఉండేవారు. తెలుగు సాహిత్యంపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఎంఏ ఇన్ తెలుగు లిటరేచర్ ని చేశారు. చదువులు పూర్తయ్యాక వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలి అనే చోట తెలుగు లెక్చరర్ గా పని మొదలు పెట్టారు. లెక్చరర్ గా ఉన్నప్పటికీ స్థానిక కల్చరల్ ప్రోగ్రామ్స్, స్టేజ్ షోస్, స్కిట్స్ అండ్ మిమిక్రీ కాంపిటీషన్లలో పాల్గొంటూనే ఉండేవారు. ఈ అనుభవం ఆయనకి స్టేజ్ ప్రెజెన్స్, టైమింగ్స్, ఆడియన్స్ రియాక్షన్స్ ని వీటన్నింటినీ అర్థం చేసుకునేలా చేసింది. ఈ మధ్యలో దూరదర్శన్ తెలుగులో పకపకలు అనే కార్యక్రమంలో మిమిక్రీ స్కిట్స్ చేసి టెలివిజన్ లో మొట్టమొదటిసారిగా పరిచయం అయ్యారు. ఆ ప్రోగ్రాం వలన ఆయనని చాలా మంది గుర్తించారు. అప్పుడు ప్రముఖ దర్శకుడు జంజాల గారు ఆయనను గమనించి 1987లో వచ్చిన ఆహనా పెళ్ళంట అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఆయనకి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఈ సినిమాలో ఆయన కామెడీ స్టైల్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, టైమింగ్స్ ఆడియన్స్ ని కట్టిపడేశాయి. అక్కడి నుంచి బ్రహ్మానందం గారి జర్నీ పూర్తిగా సినిమాల వైపు మళ్లిపోయింది. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చారు. ఒకే సంవత్సరంలో 30 నుంచి 40 సినిమాలు కూడా చేసిన రోజులున్నాయి. ఈ టైం పీరియడ్ లో బ్రహ్మానందం గారు చాలా డిమాండ్ ఉన్న యాక్టర్ గా మారిపోయారు. ప్రతి సినిమాలో కొత్తగా ఏదో చేయాలన్న ప్రయత్నం ఆయనలో ఎప్పటికీ ఉండేది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్, స్పాంటేనియస్ పంచ్ డైలాగ్స్, వీటి వలన ఆయనకు ఒక ప్రత్యేకమైన స్టైల్ గా ఏర్పడింది. ఇలా క్రమంగా ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కమీడియన్ గా అయిపోయారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆయన కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్ ని రాసుకునేవారు. ఆయన ఉన్న సినిమా కామెడీ ట్రాక్ కి మార్కెట్ లో ఆటోమేటిక్ గా డిమాండ్ పెరిగిపోయేది. అందుకే ఆయన కెరీర్ చాలా ఇయర్స్ పాటు అన్ఇంటరప్టెడ్ గా సాగిపోతూనే ఉంది. ఇంతటి సుదీర్ఘ కెరీర్ లో ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నారు. లివింగ్ యాక్టర్ గా మోస్ట్ స్క్రీన్ క్రెడిట్ కలిగిన వ్యక్తి. 2010 నాటికి 857 సినిమాలు, ఆ తర్వాత 2015లో 1000 సినిమాల మైల్ స్టోన్ ని కూడా దాటేశారు. ఏ సినిమా నాది 1000వ సినిమా అయిందో నాకు ఇప్పటికీ గుర్తులేదు అని ఆయన ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పారు. అంటే సినిమాలు చేయడమే తప్ప ఆ సినిమాలు లెక్క పెట్టుకోవడం అనేది బ్రహ్మానందం గారికి ఇప్పటికీ కూడా తెలియదు. ప్రతి సినిమాని ఆయన మొదటి సినిమా లాగానే ఫీల్ అవుతాను అని చెప్పారు. ఇంతటి కృషికి 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయనని సత్కరించింది. అంతకు ముందు అనేక నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, సైమా బెస్ట్ కమేడియన్ అవార్డులు కూడా అందుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి హానరబుల్ డాక్టరేట్ నుంచి గౌరవించింది. వ్యక్తిగతంగా బ్రహ్మానందం గారు లక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. ఈయనకి 2 కొడుకులు, గౌతమ్ మరియు సిద్ధార్థ్. రాజగౌతమ్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. బ్రహ్మానందం గారి ఫ్రీ టైమ్ లో హాబీస్ చాలానే ఉన్నాయి. అందులో స్కెచింగ్ అండ్ మట్టి విగ్రహాలు తయారు చేయడం, ఫిలాసఫికల్ బుక్స్ చదవడం, అందులోనూ
మెయిన్ గా స్వామి వివేకానంద గారి పుస్తకాలంటే చాలా ఇష్టమని ఆయన చాలా సార్లు చెప్పారు. ప్రతి వినాయక చవితి రోజు ఆయన మట్టి వినాయకుడిని సొంతంగా ఆయన చేతులతోటే తయారు చేసుకునేవారు. 2019లో ఆయనకి హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో అభిమానులు ఆయన ఆరోగ్యం కోసం చాలా ఆందోళన చెందారు. కానీ కొన్ని నెలల విశ్రాంతి తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేయకుండా జస్ట్ సెలెక్టెడ్ పాత్రలు మాత్రమే చేస్తున్నారు. ఆయన కామెడీకి ఒక ప్రత్యేక స్టైల్ ఉంది. కేవలం జోక్స్ చెప్పడమే కాదు, ఎక్స్ప్రెషన్స్, పంచెస్, బాడీ లాంగ్వేజ్ తోనే ఆడియన్స్ ని నవ్వించగలగడం ఆయన హాల్ మార్క్. ఆహనా పెళ్ళంట నుంచి బాద్షా, రేసు గుర్రం, మన్మధుడు, రెడీ, దూకుడు వంటి హిట్ సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ నిలిచిపోయాయి. కొన్ని డైలాగులు, మేనరిజమ్స్, మీమ్స్ సోషల్ మీడియాలో కూడా ఎవర్ గ్రీన్ పాపులారిటీని కలిగి ఉన్నాయి. ఇవన్నీ కలిసి చూసినప్పుడు బ్రహ్మానందం గారి జీవితం మనకి కొన్ని లెసన్స్ నేర్పిస్తుంది. ప్యాషన్ ఉంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ఊహించలేని పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. హార్డ్ వర్క్ కన్సిస్టెంట్ గా చేస్తే రికార్డ్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. హ్యుమానిటీతో ఉంటే ఆడియన్స్ మనసులో శాశ్వతంగా స్థానాన్ని పొందవచ్చు అని బ్రహ్మానందం గారి జీవితం మనకి కళ్ళకు కట్టినట్టు చెప్తుంది. ప్రస్తుతం కూడా ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఐకాన్. కేవలం కమీడియన్ మాత్రమే కాదు, తెలుగు సినిమా హిస్టరీలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన యాక్టర్ గా, గిన్నిస్ రికార్డ్ హోల్డర్ గా ఆయన లెగసీ కొనసాగుతూనే ఉంది. తన కామెడీతో కోట్ల మంది అభిమానుల ముఖంపై చిరునవ్వులు పూయించి ఆయన అత్యంత పెద్ద అచీవ్మెంట్ గా భావిస్తాడు. బ్రహ్మానందం గారు ఇలాగే ఇంకొక 1000 సినిమాలు ఆనందంగా చేయాలని అందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, మన హాస్య బ్రహ్మ, ద మీమ్ గాడ్, పద్మశ్రీ డాక్టర్ శ్రీ బ్రహ్మానందం గారి గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన నెల్లూరు బాయ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.